బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పాటైన మాస్టర్ కీ టీవీ ఛానల్ జనరల్ బాడీ సమావేశం విశాఖ జిల్లా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రముఖ ఆడిటర్ ఆకుల చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నేహ గ్రూప్ చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఛానల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఎన్నుకోవడమే ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆడిటర్ ఆకుల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ షేర్స్ గురించి స్నేహ క్లబ్ మెంబర్స్ కి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జి కెన్నిబాబు, బి ప్రభాకర్, గురజాల శ్రీనివాసరావు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సో ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా కూడా నేను వచ్చిన వెంటనే నాకు టాస్క్ ఇచ్చారు శివభాగ్యరావు గారు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మీటింగ్ ముందే వాళ్ళందరికీ ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అయితే మీటింగ్ ఎజెండా నాకు శివభాగ్యరావు గారు ఒక 3-4 డేస్ క్రితం మాట్లాడి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన షేర్స్ గురించి అఫ్కోర్స్ టాపిక్ అదే అనుకోండి. కాకపోతే వీఆర్ నాట్ ఇన్ టు షేర్ ట్రేడింగ్, అది మేమేం చేయము. బట్ షేర్ పబ్లిక్లో ఇష్యూ చేసిన కంపెనీస్ చాలా మా క్లయింట్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ ఇండియాలో నాకు 14 బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో. సో ఆల్మోస్ట్ ఒక 120 లిస్టెడ్ కంపెనీస్కి మేము ఆడిటర్స్ అండి. సో అన్నింటిలో ఉండి కామన్గా ఉండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ నోటీస్లో పెడదామని నా యొక్క ఉద్దేశం. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ యువర్ షేప్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఇన్ టు ద అప్కమింగ్ బిజినెస్ మోడల్ that is proposed by Shivabhagyarao garu. At the same time, I also compliment him for offering, I think he proposed at par the shares in the existing business. That is really a wonder. I really compliment him. So I know this maybe మనందరినీ కూడా at par ఆల్మోస్ట్ కొంత ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినప్పటికీ కూడా ఇనీషియల్ ఇన్వెస్టర్స్ కింద ట్రీట్ చేయడం చాలా గొప్పతనమే. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా షేర్ మార్కెట్ ఎలా ఉంటుందంటే అండి, అందరికీ తెలిసిందే. అది మీకు తెలిసిన దానికన్నా నాకేమాత్రం ఎక్కువ తెలియదు, అది దట్ ఐఎమ్ అడ్మిటింగ్. కాకపోతే ఈ ప్యాటర్న్స్ అవి ఒకసారి జస్ట్ మీకు చెప్దామని ఉద్దేశం అంతే. యూజువల్గా ఒక కంపెనీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, సో ఎప్పుడైతే అడిషనల్ క్యాపిటల్ అవసరమో సో మనం తెస్తాం. అలా కాకుండా ఎక్కువ అడిషనల్ క్యాపిటల్ అయినా బాగా అవసరం వచ్చినప్పుడు జనరల్గా పబ్లిక్ కంపెనీకి ఫ్లోట్ చేస్తారండి. సో చిన్న కంపెనీస్ అయితే ప్రొప్రైటరీషిప్ ఉంటాయి, తర్వాత పార్ట్నర్షిప్ ఉండొచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉండొచ్చు. ఇవన్నీ దాటి లాస్ట్ లెవెల్ ఏంటంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పర్పస్ ఏంటంటే షేర్స్ని పబ్లిక్లో డిస్ట్రిబ్యూట్ చేసి క్యాపిటల్ తీసుకొచ్చి దాంతో బిజినెస్ చేయడం. సో ఇక్కడ 100 మంది ఉన్నాం, నిజంగా ఇక్కడ 100 మందికి కలిపి 1 కోటి రూపాయలు వేసుకోగలిగాం అజ్యూమింగ్. కానీ మనకి 300 కోట్లు కావాలి క్యాపిటల్, మనం ఇంక చేయలేం కదండి. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకొంచెం వైడెన్ చేయాలి. సో దట్ ఈస్ హయ్యర్ స్కేలింగ్ అనమాట. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ డబ్బులతో మనం బిజినెస్ చేస్తున్నామో ఆటోమేటిక్గా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఫోకస్ ఆఫ్ ద రెగ్యులేటర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సో నెంబర్ ఆఫ్ రిటర్న్స్ సబ్మిట్ చేయడం, ప్రాపర్గా బుక్స్ అవి మెయింటైన్ చేయడం, ప్రాపర్గా ఆడిటింగ్ అది చేయించుకోవడం, వాటి రిటర్న్స్ సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక రెగ్యులేటర్ అంటూ ఈ పర్టికులర్ ఎంటిటీ మీద ఉంటారు. అలా కాకుండా సపోజ్ ఎగ్జాంపుల్ ఓ సోల్ ప్రొప్రైటరీ బిజినెస్ ఆర్ పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకోండి, మన డబ్బులు మన ఇష్టం, మనం ఎలా బిజినెస్ చేసుకున్నా మిగిలిపోయిన డబ్బులు మనం పట్టుకెళ్తాం. అల్టిమేట్గా ఒకరి డబ్బులు మనం వాడట్లేదు, మన డబ్బులు మనం తెచ్చుకుంటున్నాం. సో మీకు రెగ్యులేషన్ చాలా తగ్గుతుంది. బట్ ఎప్పుడైతే ఇందులోకి వచ్చారో ఇన్వెస్టర్స్ అందరికీ సేఫ్టీ ఏంటంటే దెర్ ఈజ్ వన్ రెగ్యులేటర్. ఆ రెగ్యులేటర్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. దాంతోపాటు ఆఫ్కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని, జిఎస్టీ డిపార్ట్మెంట్ అని, ఇవన్నీ మామూలుగా ఉంటాయి. దాంతోపాటు ఒక మెయిన్ రెగ్యులేటర్ అంటే ఎంసీఏ ఉంది. ఇలా కాకుండా మనం ఈ షేర్స్ని కనుక లిస్టింగ్ చేయించుకున్నట్టయితే, లిస్టింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో మనకి ఇండియాలో బిఎస్సి ఉంది, ఎన్ఎస్సి ఉన్నాయి, చాలా ఫేమస్. అవి కాకుండా ఇంకా లోకల్గా చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. అవన్నీ లోకల్గా ఆపరేట్ చేస్తుంటాయి. లైక్ హైదరాబాద్లో ఒకటి ఉంది, బరోడాలో ఒకటి ఉంది, ఇవన్నీ చాలా. బట్ పాపులర్లీ నోన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్ఎస్సి. ఈ ప్లాట్ఫామ్లో కనుక మన పర్టికులర్ కంపెనీ షేర్స్ ట్రేడింగ్ చేసుకున్నట్టయితే, లిస్టింగ్ చేయించుకున్నట్టయితే, దెన్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ పబ్లిక్. అంటే మన పర్టికులర్ పెర్ఫార్మెన్స్ బట్టి పబ్లిక్ కూడా షేర్స్ కొనుక్కుంటుంటారు. మనకు కావాల్సినప్పుడు మనం మన షేర్స్ని అమ్మేసుకోవచ్చు. సపోజ్ మన దగ్గర ఒక 1000 షేర్లు ఉన్నాయి.
డబ్బులు అవసరం. 1000 షేర్లు మామూలుగా అయితే ఏం చేయాలి, ఎవరైనా ఇన్వెస్టర్ దొరుకుతారేమో మనం ఎత్తుక్కొని, లేదంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ చెప్పాలి, నేను బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే నా షేర్లు తీసుకోండి అని. కానీ ఒకసారి లిస్టింగ్ అయినట్టయితే అలా కాదు. బయర్స్ ఆర్ ఆల్వేజ్ రెడీ, సెల్లర్స్ ఆర్ ఆల్వేజ్ రెడీ. యూజువల్గా ఎప్పుడు అమ్ముకుంటాం, మనకు డబ్బులు అవసరం వచ్చినాడు, ఆటోమేటిక్గా కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుందంటే అలాగా ఇట్ ఈస్ అ సైకిల్ అండ్ కొనడం అమ్మడం అన్నది. అయితే ఇందులో ఒక విషయం అదేంటంటే ఎంతవరకు మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్లో ప్రీమియం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే డబ్బులు పెట్టి వాళ్ళు ఏం చూసుకుంటారు, అల్టిమేట్లీ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. వన్ విల్ లుక్ ఇంటూ ఇట్. ఒకటి ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ. నెంబర్ 2 బిజినెస్ మోడల్. మన డబ్బులు తీసుకెళ్ళి ఏదో బిజినెస్ చేసి డబ్బులు తెస్తామంటే మనం ఒప్పుకోం. ఎందుకంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అవర్ ఆబ్జెక్టివ్. సో మనం చేసే బిజినెస్ ఏంటి, సో మన ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు సేఫ్, మన ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు సేఫ్ అనేది ఆల్వేస్ ద మేజర్ ఫ్యాక్టర్. మీరు మిగిలిన ఎన్ని ఉన్నా సరే మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మేనేజ్మెంట్. సో మనం ఇచ్చిన డబ్బులు 100 రూపాయలని ఎవరు మేనేజ్ చేస్తున్నారు. సో ఇందులో పర్టికులర్గా ఏంటంటే సీఈఓ, కంపెనీకి ఉన్న సీఈఓ ఎవరు, లేదంటే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, వాళ్ళ బట్టి కూడా షేర్స్ అన్నీ కూడా స్పెక్యులేట్ అవుతుంటాయండి. అందుకే ఈ సీఈఓస్కి అంతంత రెమ్యునరేషన్స్ పే చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ ఈ-కామర్స్ కంపెనీస్ ఉన్నాయి, నైకా ఉంది, లేదంటే లైక్ అమెజాన్ ఉంది. ఇందులో ఈ సీఈఓస్కి సిఎఫ్ఓస్కి సంవత్సరానికి రెమ్యునరేషను 6 కోట్లు 10 కోట్లు 15 కోట్లు పే చేస్తుంటారు, జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ రెప్యుటేషన్. ఎందుకంటే వాళ్ళు అక్కడంటూ కూర్చున్నారంటే కింద ఇన్వెస్టర్స్ అందరికీ కూడా సేఫ్టీ. అదేవిధంగా సో ఆ పర్టికులర్ మేనేజ్మెంట్ బేస్ చేసుకొని మనం డబ్బులు పెడతాం. నెంబర్ 2, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు. సో మన వరకు వచ్చేసరికి సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ లీగల్ బిజినెస్ వాట్ వీఆర్ ప్రపోజింగ్. సో ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఎంతోమంది సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. లైక్ జీ ఛానల్, ఇది ప్యూర్లీ ఏ ప్రైవేట్ ఛానల్. ఈరోజు హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 18,000 crores మార్కెట్ క్యాప్ ఉందండి. సో మార్కెట్ అలా సిమిలర్లీ లైక్ చూడండి కలర్స్ ఛానల్, ఓకే, సన్ టీవీ, ఇలా రకరకాల టీవీ ఛానల్స్ మార్కెట్లో బిజినెస్ డబ్బులు తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసి తిరిగి మళ్ళీ ఇన్వెస్టర్స్కి షేర్స్ డివిడెండ్ ఫామ్లో రిటర్న్స్ అందిస్తున్నారు. సో ఇక్కడ మన వరకు యూజువల్గా ఈ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే ఒకసారి మన బిజినెస్ ఎదిగిన తర్వాత మార్కెట్లోని మన షేర్స్ మన 10 రూపాయలు పెట్టిన దానికి, లేదంటే 100 రూపాయలు సపోజ్ మన ఫేస్ వాల్యూ అనుకోండి, దానికి 200 300 400 మనకున్న బిజినెస్ బట్టి ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటాం ట్రేడింగ్ చేసే టైంకి. అంటే మన ఎబిలిటీ ఆ స్టేజ్కి పట్టుకొస్తాం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సపోజ్ ఈ రోజు మీకు 10 రూపాయలకి 100 రూపాయలకి ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటే అర్థం ఏంటి, మన ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. అదే కాస్త ఎదిగామనుకోండి, నువ్వు 200 ఇస్తే కానీ నేను రానివ్వంటాం. ఎందుకంటే దాని బిజినెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా దాని మీద రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా బాగుందనుకోండి, కొన్ని షేర్స్ అయితే 3,000 4,000 కూడా ఉంటాయి 100 రూపాయల షేర్లు. సో రిలయన్స్ ఈరోజు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇస్ 16 లక్షల కోట్లండి. అంటే క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, మన షేర్స్ ఈ రోజున వాల్యూ బట్టి నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటూ మార్కెట్ రేటు ఎంత. సో రిలయన్స్ మార్కెట్లో ఈరోజు ఉన్నది 16 లక్షల రూపాయలు, 16 లక్షల కోట్లు. సిమిలర్లీ టాటా గ్రూప్ ఆల్మోస్ట్ 11 లక్షల కోట్లు. ఇన్ఫోసిస్ దగ్గర 5,80,000 కోట్లు. సో ఇమాజిన్. సో ఎల్ఐసి, సిమిలర్లీ ఐటీసీ, రకరకాల పెద్ద పెద్ద గ్రూపులు. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ అల్టిమేట్లీ ద గేమ్. సో ఈ 100 రూపాయలు 300 రూపాయల లేదంటే 400 రూపాయల అన్నది దట్ ఈస్ నౌ ద క్వశ్చన్. సో మేనేజ్మెంట్ హ్యాస్ గివెన్ ఆల్ రైట్స్ బై ద యాక్ట్. సో ప్రీమియం ఎంత ఫిక్స్ చేయొచ్చు అన్నది ఆటోమేటిక్గా మేనేజ్మెంట్, సిమిలర్లీ కంపెనీ అవసరం వస్తే ఎంతైనా ఫిక్స్ చేసుకుని ఆ మిగిలిన అమౌంట్ అంతా కూడా షేర్ ప్రీమియం కింద బుక్స్లో రాసుకోవచ్చు అండి. అంటే 100 రూపాయలు సపోజ్ 400కి ఇచ్చామనుకోండి, 300 రూపాయలు ప్రీమియం కింద తీసుకొస్తాం. 10 రూపాయలు అండి, సారీ. సో 10 రూపాయలు 40 రూపాయలకి ఇచ్చామనుకోండి, లేదా 30 రూపాయలకి ఇచ్చామనుకోండి, ఆ మిగిలిన అమౌంట్ షేర్ క్యాపిటల్ కింద తీసుకొచ్చి బుక్స్లోని అల్టిమేట్గా మనం దేనికి వాడుకుంటాం, బిజినెస్కే వాడుకుంటాం. అయితే ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే సపోజ్ మనకి 30 రూపాయలు ఉందనుకోండి, మనం 10 రూపాయలు అనుకుంటాం కాబట్టి, లేదంటే 40 రూపాయలు ఉందనుకోండి. ఒక పర్టికులర్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్, దెర్ ఆర్ సో మెనీ ఏజెన్సీస్, హైదరాబాద్లో ఉన్నాయి, లేదంటే బాంబేలో ఉంటారు, వైజాగ్లో కొంచెం తక్కువ అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎంత క్యాపిటల్ అవసరం, సేమ్ మనకు ఒక 400 కోట్లు అవసరం, లేదంటే 300 కోట్లు అవసరం.
దానికి ఇన్వెస్టర్స్ని వాళ్ళే వెతుకుతారండి. సో కొంతమంది రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. కొంతమంది నేను హాస్పిటల్స్లో పెడతానంటారు, కొంతమంది నేను టూరిజం ఇండస్ట్రీలో పెడతానంటారు, సో కొంతమంది ఎడ్యుకేషన్లో పెడతా ఉంటారు. అలా ఏంటంటే ఈ ఫండ్స్ అన్నీ కూడా డిఫరెంట్ లైన్స్ ఆఫ్ యాక్టివిటీలో కొన్ని ఫండ్స్ అలొకేట్ చేసి ఇస్తారు. సో రీసెంట్గా వైజాగ్లో ఫార్మా కంపెనీ దే వాంట్ సిమిలర్లీ ఎంటర్టైన్మెంట్ అంతా పడిపోయింది. సో వేరే ఫార్మా బిజినెస్ ఒక 5-6 సంవత్సరాల క్రితం చాలా టర్బులెన్సెస్లోకి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ అందుకుంది. సో సిమిలర్లీ ఫుడ్ ఇండస్ట్రీ లైక్ జొమాటో ఇవన్నీ కూడా పికప్ అవుతున్నాయి. సో కాబట్టి ప్రతి బిజినెస్ మోడల్లో కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టర్బులెన్సెస్ ఉంటాయి. కాబట్టి సపోజ్ నా దగ్గర ఒక 1000 కోట్లు ఉందనుకోండి, 1000 కోట్లు తీసుకెళ్ళి ఒకే దానిలో పెట్టం. వాళ్ళు ఏం చేస్తారు, అందులో 100 కోట్లు ఒక దగ్గర, 100 కోట్లు ఒక దగ్గర, 50 కోట్లు ఒక దగ్గర అలాగా అలొకేట్ చేసుకుని ఒక దగ్గర అయినా పోయినా ఇంకో దగ్గర వచ్చేటట్టు ప్లాన్ చేసుకుని వాళ్ళే ఫండ్ మేనేజర్స్ అంటారు. ఆ ఫండ్ మేనేజ్మెంట్ ఏంటంటే చాలా హైలీ స్కిల్డ్ జాబ్ వాళ్ళు చేసే పని అది. సో ఈ పర్టికులర్ ఛానల్ మనం ఒక ఎలక్ట్రానిక్ న్యూస్ మీడియా ఛానల్లో ఉన్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని గ్రూప్స్ రెడీగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మనం పెట్టింది ఒక 100 కోట్లు పెట్టాం అందరం కలిపి, దానికి ఒక 300 కోట్లు 400 కోట్ల ప్రైస్ ఫిక్స్ చేసాం. వాళ్ళు వచ్చి మన బిజినెస్ మోడల్ చదువుతారు, మన యొక్క మేనేజ్మెంట్ గురించి చూస్తారు, మన నెక్స్ట్ 3-4 ఇయర్స్ ప్రొజెక్షన్ చూస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసేది 3 టాప్ లైన్ అంటే రెవెన్యూ ఎంత, బాటమ్ లైన్ ప్రాఫిట్ ఎంత, నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పోనీ ఎంత. ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మోస్ట్లీ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారండి. ఇప్పుడు మన దగ్గర సపోజ్ ₹1,00,000 ఉందనుకోండి, హ్యాపీగా ఎస్బీఐ అకౌంట్లో పెట్టుకుంటే ఎంత ఇస్తారు, ఎస్బీఐ అకౌంట్లో పెట్టుకుంటే సేఫెస్ట్ డిపాజిట్, ఎప్పుడు కావాలంటే ఆ డబ్బులు ఇచ్చేస్తారు, 6% ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత చూస్తామండి ఇందులో పెడితే 6 కన్నా ఎక్కువ చూస్తాం కదా. అందులో కూడా మళ్ళీ మనకు 5 వచ్చింది అనుకోండి, తీసి మళ్ళీ ఎస్బీఐలో పెట్టుకుంటాం, అంతే కదండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఫారిన్ ప్లేయర్స్ త్రూ ఇండియన్ వెహికల్స్ ఓన్లీ. సో డైరెక్ట్గా తీసుకొచ్చి లండన్ నుండి తీసుకొచ్చి డబ్బులు పెట్టరు, లేదంటే అమెరికా నుండి తీసుకొచ్చి డబ్బులు పెట్టరు. వీళ్ళు డబ్బులు ఎక్కడ ఉంటాయంటే ఫండ్ మేనేజర్స్ దగ్గర ఉంటాయి ఇండియాలో. వాళ్ళు అక్కడ నుండి వీళ్ళకి డబ్బులు పంప్ చేసి ఉంచుతారు. సో లండన్లో లైబర్ అంటారు, అంటే ఒక ఇంట్రెస్ట్ రేటు లైబర్. సో లైబర్ ఎంత అంటే ఈరోజు 2% ఉందండి, 2 or 3. వాళ్ళకి దానికన్నా 1% ఎక్స్ట్రా వస్తే చాలు. సో మన 6 కూడా అక్కర్లా, వాళ్ళు 4% రిటర్న్ ఉంటే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేస్తారు. సో ఎందుకంటే మ్యాక్సిమం ఎఫ్డిఎస్ అన్నీ కూడా అంతే. వాళ్ళు మనలాగా ఇక్కడ 10% 12% చూసుకోరు. నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి సేవ్ అయితే దే విల్ పంప్ ఇన్ మనీ. వాళ్ళు ఏం చేస్తారంటే మనం తెచ్చిన 100 కోట్లు మనకు 300 కోట్లు వాళ్ళకి అమ్ముదాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళు అన్నీ చూసి ఆ రోజు మన బిజినెస్ మోడల్ అది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. కాబట్టి ఐ థింక్ మనం కూడా ఇమీడియట్గా ఇవ్వాలనుకున్నది రేపు వెళ్ళాం కదా, 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనకి పడుతుంది. ఆ టైంకి ఏం చేస్తారంటే ఓకే 300 కోట్లు మేము సాటిస్ఫైడ్, లేదంటే 400 కోట్లు సాటిస్ఫైడ్, లేదంటే 200 కోట్లు సాటిస్ఫైడ్. దాన్ని రేపు లిస్టింగ్ ఏదో ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి లిస్టింగ్ చేసుకునే టైంకి పబ్లిక్లో ఆ 200 కోట్లు మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. అంటే ₹10 ₹30 వెళ్ళిపోవాలి, లేదంటే ₹10 ₹20 వెళ్ళాలి, ఏదో రేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు మన దగ్గర కొంత డిస్కౌంట్ అడుగుతారు. సో మీకు కావాల్సిన 300 కోట్లు ఈరోజే మేము 250 కోట్లు తెస్తాం. ట్రేడ్ అయ్యే టైంకి అది 300 కోట్లు మార్కెట్లో వచ్చేయాలి. ఆ 50 కోట్లు లేదంటే 30 కోట్లు వాళ్ళకి ప్రాఫిట్ ఉండేటట్టు. దట్ ఈస్ హౌ అల్టిమేట్లీ మన షేర్స్ అన్నీ కూడా పబ్లిక్లో రీటైల్ ఇన్వెస్టర్స్ చేతుల్లోకి వెళ్తాయి. ఒకసారి రీటైల్ ఇన్వెస్టర్స్ చేతుల్లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఇట్ ఇస్ అ సైకిల్, కొండం అమ్మడం. మరి పెద్ద ఆర్గనైజేషన్స్ అయితే కనుక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వస్తారండి. రీటైల్గా ఒక్కొక్కరు 10 షేర్లు 20 షేర్లు 30 షేర్లు కాదు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బల్క్గా ఒకరిద్దరే ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద క్రక్స్ ఆఫ్ ద హోల్ స్టోరీ ఈజ్ బిజినెస్ మోడల్ అండ్ మేనేజ్మెంట్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మొత్తం స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు మూవ్ అవుతున్నాయండి. ఈ వాలటాలిటీ పెరగడం తగ్గడం ఇవన్నీ కూడా మామూలే, కొంత కరెక్షన్ ప్రాసెస్లు అవి ఉంటుంటాయి. బాగా పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా ఏదో కరెక్షన్ అయితే తగ్గుతుంది. సో దీనిలో ఏంటంటే మనకి ఇన్వెస్టర్ నార్మల్గా చూసుకుని 2 ఫ్యాక్టర్స్ చూసుకుని దాని ప్రకారం రీజనబుల్ రిటర్న్ ఉంటే కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో జనరల్గా నా న్యూస్ ఛానల్స్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జీ ఛానల్ లేదంటే సన్ టీవీ, ఇది కాకుండా ఇంకా చాలా బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉన్నాయండి. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 30%, 35%, 40% రిటర్న్స్ కూడా చూపిస్తుంటారు. సో అంటే ₹100కి ₹20 ఇచ్చారనుకోండి,
అది తిరిగి మళ్ళీ 5% రివర్స్ చేస్తే ఎంత అవుద్ది? 400 అవుద్ది. నేను 400 పెట్టి నాకు 5% చొప్పున 20 రూపాయలు వస్తే చాలు. మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏం చేసుకుంటాం? 100 రూపాయల మీద మనకి 6%, 7% వస్తే చాలు అనుకుంటాం. ఇలా రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో వాట్ ఐ వుడ్ ఫైనలీ టు కంక్లూడ్ ఈస్, ఈ ప్రీమియం అన్నది కంప్లీట్గా దాని మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. 10 రూపాయల షేర్ని 30కి ఇవ్వచ్చు, 40కి ఇవ్వచ్చు, 70కి ఇవ్వచ్చు. మన ఎల్ఐసి ఎంత ఫిక్స్ చేసిందండి 100 రూపాయలది? ఐ థింక్ ఆల్మోస్ట్ 800 రూపాయలు ప్లస్ ఫిక్స్ చేసింది. దాని నిజంగా అంత కెపాసిటీ లాగే 700-800 మధ్యలో ట్రేడ్ అయింది. కాబట్టి 8 రెట్లు ప్రీమియం ఫిక్స్ చేశారు ఎల్ఐసికి. కాబట్టి ఏంటంటే దాని మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అది కంప్లీట్గా ఏంటంటే ఈ మేనేజ్మెంట్ డెసిషనే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ బి ఏబుల్ టు క్లారిఫై. సో నాట్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ట్రేడింగ్. సో జనరల్గా ఇలాంటి ఇట్స్ ఎందుకంటే ఆల్ ఆర్ ఇంటలెక్చువల్స్, ఇందులో మీకన్నా నాకు తెలిసింది ఎక్కువ ఏం లేదు. కాబట్టి ఏమంటే జనరల్గా ఒకసారి ఐ విల్ బి ఏబుల్ టు క్లారిఫై ద డౌట్స్. ఎస్ సార్. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటంటే అండి, షేర్స్ నార్మల్గా 2 రకాలండి, ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్. ఈక్విటీ షేర్స్ అంటే అల్టిమేట్ ఓనర్స్. సో ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఒక స్టెప్ తక్కువ. అంటే లిక్విడేషన్ టైం ఏమైనా వచ్చినట్టయితే, కంపెనీ లిక్విడేషన్ అయినట్టయితే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ముందు డబ్బులు పే చేసేయాలి. చేసి మిగిలిన డబ్బులు మాత్రం ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకెళ్తారు. అంతే, కంపెనీ ఇద్దరు సేమ్ అండి. ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ రెండు కూడా కంపెనీ వాటాదారులే. ప్రిఫరెన్స్ షేర్స్కి ఏంటంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉన్నంత ప్రివిలేజెస్ ఉండవు, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉన్నంత రిస్క్లు కూడా ఉండవు. సో లిక్విడేషన్ అయ్యే టైంలో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ముందు డబ్బులు ఇచ్చి మిగిలిన డబ్బులు ఈక్విటీ షేర్ హోల్డర్స్ పట్టుకెళ్ళాలి. అందుకే అన్నాను, వాళ్ళకి సపోజ్ వీళ్ళు 10 రూపాయలు ఉందనుకోండి, 110 రూపాయలు ఇస్తారు డివిడెండ్తో కలిపి. కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ రావచ్చు, లేదంటే రిస్క్ కంపెనీ బాగాలేదంటే తక్కువ రావచ్చు. అది సో ఇద్దరు కూడా వాటాదారులేనండి, ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ రెండు కూడా. స్టాక్ బ్రోకర్ ఏం లేదండి, అది కంప్లీట్గా ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదండి. సో అందులో ఏంటంటే వాళ్ళు లైసెన్స్ తీసుకొని మన తరపున వాళ్ళు బ్రోకరేజ్ అది చేస్తుంటారు. సో వాళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకుని, అంటే మీకు ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, మనము కంపెనీ బ్యాలెన్స్ షీట్లో అయ్యి స్టడీ చేయడం మన వల్ల అవ్వదు కదండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి మనకి అడ్వైస్ చేస్తుంటారు మన తరపున ఎంతో కొంత ఫీజు తీసుకొని. అది చిన్న లెవెల్లో స్టాక్ బ్రోకర్స్ అంటారు, పెద్ద లెవెల్లో ఫండ్ మేనేజర్స్ అంటారు, అంతకుమించి ఏంటారు. సో బాగా పెద్ద పెద్ద డబ్బులు పెట్టామనుకోండి ఫండ్ మేనేజర్స్ అంటారు. మన రీటైల్ ఇన్వెస్టర్స్ అందరినీ వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ అంటారు, వాళ్ళు అడ్వైస్ చేస్తుంటారు. అంటే మన తరపున ఈ రేటు ఇది బాగుంటుంది, మీరు ఫిక్స్ చేసుకోండి, బై చేయండి, సెల్ చేయండి, ఇలా ఆప్షన్స్ అవి చెప్తుంటారు. అంతేనండి, 10 రూపాయలు నథింగ్. నేను ఇలా చెప్పాను కదా, ఎల్ఐసి 8 రేట్లు ఫిక్స్ చేస్తుంది అంతే. ఎస్ అబ్సల్యూట్లీ. ఓన్లీ థింగ్ నిజంగా అల్టిమేట్గా మనం ట్రేడ్ అవ్వాలన్నది మన ఉద్దేశం. 100 రూపాయలు పెట్టి 70 రూపాయలకి వెళ్ళింది అనుకోండి, విల్ బి లూజింగ్ అవర్ రెప్యుటేషన్. కాబట్టి రీజనబుల్గా మన బిజినెస్ మోడల్ బట్టి ఎంతో కొంత పెట్టుకుంటాం. దానికి కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టెక్నిక్స్ అని కొన్ని ఉన్నాయి. దాని ప్రకారం ఏంటంటే మన బిజినెస్ మోడల్ చూసుకొని బిజినెస్ వాల్యుయేషన్ అరైవ్ అవుతారు. దానికి ఒక ప్లస్ ఆర్ మైనస్ కొంత రేటు ఫిక్స్ చేసుకుంటారు. చాలా ఇప్పుడు రిలయన్స్ ఈజ్ రియల్లీ గివింగ్, ఐటీసీ ఉందండి. ఎస్, ఐటీసీ ఇస్ దేర్, ఇన్ఫోసిస్ ఇస్ దేర్. అంటే అవన్నీ కూడా ఇంకా ప్రూవెన్ రికార్డు ఖచ్చితంగా. దేర్ ఆల్ కాల్డ్ బ్లూ. అది సో యూ కెన్ టేక్ ఐటీసీ, బ్లూ చిప్ కంపెనీస్ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఇంకా మీకు అల్టిమేట్ సేఫ్ జోన్ అనమాట. అందుకే మీకు ఇందాక చెప్పింది, మనం పెట్టుకున్న డబ్బులు మన ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే మనం అంటే చిన్న అమౌంట్స్ కాదు, ఫండ్ మేనేజర్స్ అంటే పెద్ద డీల్ చేస్తుంటారు. సో మనం ఒక 1000 crores వాళ్ళ దగ్గర ఉందంటే ఒక 500 ఎంతో సేఫ్ జోన్లో పెడతారు. ఒక 500 గేమ్తో 500 కోట్లతో రిస్క్ తీసుకుంటారు. రెండింటినీ కూడా మేనేజ్ చేస్తారు. అందుకోసం వాళ్ళకి మనం కొంత ఫీజు పే చేస్తాం. ఫేస్ వాల్యూ కంపెనీ శాఖలో ఇది వెరీ క్లియర్ అండి. మనకు కావాల్సిన టోటల్ క్యాపిటల్ని బై నెంబర్ ఆఫ్ షేర్స్ పెట్టుకుంటాం. సపోజ్ మనకి ఒక 100 కోట్లు కావాలనుకోండి, ఒక 1 కోటి రూపాయల షేర్లు 10 రూపాయలు ఈచ్, 100 రూపీస్ ఈచ్ అనొచ్చు, లేదంటే 10 కోట్ల షేర్లు 10 రూపాయలు ఈచ్ అనొచ్చు. అంటే షేర్స్ మనం ఫేస్ వాల్యూ ఎంత ఫిక్స్ చేసుకుంటామో దాన్ని బట్టి డివైడ్ చేస్తాం. 100 కోట్లు బై 100 అనుకోండి, కోటి షేర్లు, 1 crore ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్. లేదంటే 10 crores ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. దానికి ఫేస్ వాల్యూ ఫిక్స్ చేయడానికి ఎంతైనా చేసుకోవచ్చు అండి. యూజువల్గా మార్కెట్లో ఫాలో అయ్యేది ఏంటంటే 10 లేదంటే 100. అది
ఆ మధ్యలో ₹25 ₹50 ఫిక్స్ చేయరండి. అదే పెట్టుకోవచ్చండి. పాత రోజుల్లో ఉండి ఇప్పుడు ఫాలో అవ్వట్లేదండి. అది మీకు ఇన్వెస్టర్ రావాలి కదా. అంటే యాక్చువల్గా నేను ఆయన ఫస్ట్ చెప్పినాడు మీరు ₹10 ఎందుకు ఇచ్చారని ఆయన అడిగాను. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఉంది కాబట్టి అలాగనే ₹10 ఆయన మీకు ₹100 ఇచ్చారు అనుకోండి, ఏ బేసిస్ మీద ఇచ్చారని అడిగి ఉండొచ్చు. నేను ₹10 ₹100 ఎలా వచ్చిందని మీకు అడిగి ఉండేవాడిని. కాబట్టి పూర్తిగా ఏంటంటే మన బిజినెస్ మోడల్ పెట్టానండి, అంతే. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటేనండి, షేర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుందండి. అంటే మోర్ దాన్ మనకి ఒక సంవత్సరం 12 నెలల కన్నా ఎక్కువ హోల్డింగ్ ఉంచుకుంటే అటు షేర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఉంది. అది కనుక గవర్నమెంట్ అది ఎలాగా కట్టాలి, ఎందుకంటే BSE అనేసి కలెక్ట్ చేస్తుంది. అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నీ కూడా ఎగ్జామ్టెడ్ అయినండి, ట్యాక్స్ పడదు. బైబ్యాక్ రిజర్వ్స్ బాగా ఉన్నాయనుకోండి, అంటే కంపెనీలో బాగా రిజర్వ్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ మన షేర్స్ మన దగ్గర సపోజ్ జనరల్గా ఎలా ఉంటుంది ఏంటండి, మన మేనేజ్మెంట్ మన చేతిలో ఉండాలంటే మన దగ్గర 51% ఉండాలి కదా, మిగిలిన 49 బయట ఉంది. సో ఆ 49 కూడా మనమే కొనేసుకుంటామండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మన డబ్బులు సర్ప్లస్ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టి బదులు మన కంపెనీ మీద కంట్రోల్ కోసం మనం తెచ్చుకుంటాం. అది ఇవన్నీ కూడా దానికి మళ్ళీ ప్రాపర్ అకౌంటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయండి. అలా కాదండి, అంటే మోడీ ట్యాక్స్ చేయడానికి ఏం లేదు అందులోని. అంటే మామూలుగా గెయిన్స్ మీద ఏంటంటే 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండి మ్యూచువల్ ఫండ్స్ మీద, షేర్స్ మీద ఎగ్జామ్టెడ్. అంటే చూడండి ఒకసారి స్టేట్మెంట్ ఏమైనా ఒకసారి షేర్ చేయండి, కరెక్ట్గా నేను అవసరం వస్తే ఎనలైజ్ చేసి నేను చెప్తాను ఏంటి అన్నది, ఎందుకు చేశారన్నది. అంటే అలా కాదండి, మీకున్న డబ్బులు ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళ అకౌంట్లో ఉండిపోతే ఇంట్రెస్ట్ ఇస్తారు. మీరు కొంత ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు కనుక ఒకసారి షేర్స్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, వాళ్ళ దగ్గర నుండి ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళు మీకు ఎటువంటి ఇంట్రెస్ట్లు ఇవ్వరు. మీరు నార్మల్గా కొంత ఫండ్ పెట్టి మీరు ఇంకా ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు అనుకోండి, దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇంట్రెస్ట్ ఎలాగ ట్యాక్సిబుల్ అండి. మీరు 10% కాదు, 10% TDS అండి. సో 10% TDS అంటే మీకు సపోజ్ ఒక 10,000 ఇచ్చారనుకోండి, ₹1,000 కట్ చేసి మీ అకౌంట్లో జమ చేసేస్తారు. 26 yearsలో కనిపిస్తుంది మీకు. అంటే ఈక్విటీ షేర్స్ అన్నది ఏంటంటే ఒక స్పెసిఫిక్ కంపెనీని ఉద్దేశించి చేసేవండి. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే అలా కాకుండా అన్ని పూలప్ చేసి రిస్క్ లేకుండా మ్యాట్రిక్స్ ఫిక్స్ చేసుకుని కొన్ని రిస్క్ కంపెనీలో కొన్ని మామూలు ఆటలో పెట్టి మేనేజ్ చేయడం అనమాట. అది కంపెనీ బట్టి అండి. అందు గురించే మనం ఇందాక బ్లూ చిప్ కంపెనీస్ అని చెప్పాను, అస్సలు రిస్క్ లేని కంపెనీస్ అవి. అయితే రిటర్న్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో రిస్క్ లేదు మీకు. ఆల్వేస్ రిస్క్ ఈజ్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ టు రిటర్న్ అండి, రాదర్ వైస్ వర్సా. రిటర్న్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ టు రిస్క్. ఫండ్ మేనేజర్ బిజినెస్ మోడల్ అండి, అంతే. మీకు ఫస్ట్లో చెప్పింది అదే, ఫండ్ మేనేజర్స్కి తర్వాత వీళ్ళకి అందుకే అంతంత జీతాలు పే చేస్తారు. వాళ్ళ రెప్యుటేషనే బిజినెస్లో ఉంటుంది. అది ఫండ్ మేనేజర్స్ ఒక కార్పొరేట్ ఎంటిటీ అవ్వచ్చు. ఇప్పుడు SBI మ్యూచువల్స్ క్యాప్ ఉందండి, SBI మ్యూచువల్ ఫండ్ ఉంది, టాటా మ్యూచువల్ ఫండ్ ఉంది, ICICI ప్రుడెన్షియల్ ఉంది. వీళ్ళందరూ ఫండ్ మేనేజర్స్. సో ఫండ్ మేనేజర్స్ అవన్నీ కార్పొరేట్ ఎంటిటీస్. అలా కాకుండా ఒక ఇండివిజువల్ మీద కూడా కొన్ని నడుస్తుంటాయి. సో మీరు ఒక ఫండ్ మేనేజర్ ఒక కంపెనీలో మానేసి ఇంకో కంపెనీకి వెళ్ళాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మొదలెడతారు. అదే. సో ఒక ఇండివిజువల్ ఆయన ఏదో ఒక దగ్గర 30 ఏళ్ళు పని చేసి మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, పబ్లిక్ అందరూ కూడా నాలెడ్జ్ ఉన్నాను. సో ఆయన మీద నమ్మకంతో మళ్ళీ రెండో కంపెనీలో డబ్బులు పెడుతుంటారు. చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. GTB ఈజ్ ఆల్మోస్ట్ 18,000 crores క్యాపిటలైజేషన్. దే ఆర్ ఆల్ పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కంపెనీ, పర్టికులర్గా ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ ఆల్వేజ్ ఏ ఫ్లరిషింగ్ జోన్. సో ఓన్లీ థింగ్ ఆ ప్రాపర్ బిజినెస్ మోడల్ అది ఫిక్స్ చేసుకొని రెవెన్యూస్ జనరేట్ చేసుకోవడం బట్టి ఉంటుంది అంతే. మనం ఇంకా ఇన్ఫెంట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఒక సంవత్సరం ఎంతో ఒక మోడల్ అయితే రావడానికి టైం పడుతుంది అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.